వాడు చచ్చేదాకా ఈ గొడవలు ఆగేటట్లేవన్నా. అందుకే ఇన్నేళ్ల నా ఆదర్శం నువ్వెత్తిన కత్తితో కొట్టుకుపోయిందిరా. ఎవరిని అడిగెళ్ళావు? గుడికి కాదు, ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. 4 రోజులు ఉండిపోతాడు అతను. ఇక్కడున్న పగలు వాటికుంటే పదును అతనికి పట్టదు. కానీ నువ్వు సురేంద్ర చెల్లివి. అడుగేసే ప్రతి అంగుళం పసిగట్టే వాళ్ళు చుట్టూ ఉంటారు. చదువుకున్న వాళ్ళేగా. ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకుని మూవ్ అయ్యే సెన్స్ ఉండాలి. సొంతూళ్ళలో గుడికి వెళ్ళడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిన వాళ్ళకు ఉండాలి సార్ సెన్స్. ఓ మనిషి ఇంకో మనిషిని చెప్పడానికి ఉండాలి సెన్స్. వాళ్ళు చేసేది దుర్మార్గం అయితే మీరు చేసేది ఏంటండి? ఇక్కడ సమస్యలు ఏం తెలిసి మాట్లాడుతున్నావు? సమస్యను సృష్టించింది మీరు, పెంచింది మీరు. మీరు వాళ్ళని వాళ్ళ మిమ్మల్ని ఇలా ఎంతకాలం 2 వైపులా నరుక్కుని చచ్చే బదులు కూర్చొని మాట్లాడుకోవచ్చుగా. లబ్బుల మీద ర్యాగింగ్ల మీద గిల్లి గజ్జాలు పెట్టుకుని తెల్లారగానే వేడి తగ్గి క్యాంటీన్ లో కాంప్రమైజులు చేసుకోవడానికి ఇవి మీ కాలేజ్ గొడవలు కావు. పగలు తరాలు మారిన నరాల్లో ఇంకిపోయిన పగలు. కూర్చుని మాట్లాడితేనే ఆవేశాలు అటకెక్కి తెగిడి పరిస్థితులు ఎందుకుంటాయా? అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావురా? సురేంద్ర ఎంటెక్ ఫ్రమ్ బిగ్స్ పిలాని, ఉమా మై వైఫ్, ఎంఎస్సీ ఇన్ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎన్నో ఆశయాలతో ఆదర్శాలతో జీవితాన్ని స్టార్ట్ చేద్దామని ఈ ఊరొచ్చాం. కానీ అప్పటికే కక్షలతో ఉడికిపోతున్న ఈ ఊరు నా తండ్రి శవంతో నాకు స్వాగతం పలికింది. ఆవేశంతో ఊగిపోతున్న వాడిని చూశాను. కన్న తల్లుల కడుపు మంట చూశాను. రగిలిపోతున్న యువతను చూశాను. సమస్యని పరిష్కరించడం అంటే సమస్యని అంతం చేయడమే అని నిర్ణయించుకున్నాను. మొత్తం మార్చేద్దామని వచ్చాను. నేనే మారిపోయాను. కన్న తండ్రి శవాన్ని చూసి చెదిరిపోయి కత్తి పట్టాను. నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి తిరిగి సజీవంగా వస్తాను, శవంగా వస్తాను అని తను పడే వేదన చూసి ప్రతి క్షణ కుమిలిపోతున్నా. ఈ కాష్టంలో రేపు నా శవాన్ని చూసి మళ్ళీ కత్తి పట్టకూడదని, బిడ్డల్ని కూడా కనకూడదనుకున్నాం. ఇది ఎంతకాలమో తెలియదు కానీ ఈ తరంతోనే ఆగిపోవాలి. అందుకే నా వాళ్లతో ఈడొచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి దూరంగా ఉంచి చదివిస్తున్నాను. రేపటి తరం పగతో కాకుండా పసి మనసులతో బ్రతకాలి, ప్రశాంతంగా బ్రతకాలి. నడుస్తున్న బాట తప్పో ఒప్పో తెలీదు, కానీ ఎదురుపడే ప్రతి మనిషి చెయ్యెత్తి నమస్కరిస్తుంటే ఇంకా మనిషినే అని సర్ది చెప్పుకుంటున్నా. పగ 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 దీంతో పెట్టుకుంటే నీకు పుట్టగతులుండవు. నీకు కండబలం ఉండాలి, కానీ ఆడికి జనబలం ఉండాలి. ఆ జనబలం ముందు మీరు నిలబడలేరురా. మీరు అవిటి వాళ్ళే అయితే ఈ కుర్చీ పక్కన ఇంకో 2 కుర్చీలు వేసి మీకు సేవలు చేసే ఓపిక నాకు ఉండాలి. కానీ మీరు శవాలుగా మారితే చూసి తట్టుకునే ధైర్యం ఈ గుండెకు లేదురా, లేదు. కని సాకిన పాపానికి మీ కాళ్ళకి మొక్కుతుండా. ఈడ వేడి చల్లారేదాకా యాడికైనా వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. పారిపోమంటావా? లేదురా, బతికి పొమ్మంటుండా. బా వస్తానా? నీ హడావుడి చూస్తుంటే భూమి మీద ఇదే మొట్టమొదటి పిల్లన్నట్టు ఉంది. పెట్టే ఫోను. ఏమిటయ్యా పెళ్ళంటున్నావు? నీకేనా? అవే కాదక్క, మా కాబోయే బావగాడికి. మా చెల్లినెత్తనం. ఆహా,
మరి నీకు కాబోయే పెళ్ళం పెళ్ళెప్పుడో? లవ్వా అరేంజ్డా? లవ్ అరేంజ్డ్. అంటే ముందు మేము లవ్ చేసుకుంటాం, ఆ తర్వాత మా 2 నెలల్లో పెళ్లి అరేంజ్ చేసుకుంటారు. మరి అమ్మాయిని చూసుకున్నావా? చూస్తున్నాను. ఆ పని మీద ఉన్నానక్క. పోనీ అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు, మా వాళ్ళలో ఎవరైనా ఉన్నారేమో వెతికి పెడతాం. తను నవ్వితే చందమామకి సొట్టపడ్డట్టు ఉండాలి. కురులు ఈ బారుండి అగరొత్తులు పొగలా ఉండాలి. నేను చెప్పే మాటలు వినే ఆ చెవులు సంఖల్లా ఉండాలి. నన్ను చూసే ఆ కళ్ళు నక్షత్రాల మెలమెల మెరవాలి. చేతులు మునక్కాడల్లా, కాళ్ళు పొట్లకాయల్లా ఉండక్కర్లా. రావులమ్మా ఊరుకున్నా. మరి కట్న కానుకల విషయాలు? అతను అడిగే క్వాలిటీస్ అన్ని ఉన్న అమ్మాయి కావాలంటే అతనే ఎదురు కట్నం ఇవ్వాలి. నేను ఎప్పుడో రెడీ. ఇంతకు మీకు కావాల్సిన అమ్మాయే కదా. అమ్మాయి లేక అబ్బాయి. ఏయ్, అమ్మాయిని కాక అబ్బాయిని చేసుకుంటారంటే? ఏమోనమ్మా, అయినా అట్టట్టున్న ఈయనే ఇన్ని అడుగుతుంటే అన్ని ఉన్న మన అనమ్మకి ఎట్టంటోండి దేవాలా. అట్టనా? అంతేనన్నా, తక్కువ మాయమైపోయాడు. ఎరా ఇక్కడున్నావా? నీకోసం మొత్తం ఎత్తుతున్నాను. భద్రా దా కూర్చో. కూర్చో. మీతో విషయం మాట్లాడాలండి. ఏంటి? అను పెళ్లి గురించి. అను పెళ్ళంటే? అను పెళ్లితో కొన్ని పెళ్లిళ్ళు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు బస్వన్న ఇంత లేట్ అయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? సావిత్రికి పెళ్లి చేయాలి కాబట్టి. ఇప్పుడు సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి రాజా రెడీయే, కానీ రాజా ఎందుకు పెళ్లి చేసుకుంటలేదు? అనుకి పెళ్లి అవ్వాలి కాబట్టి. అంటే అను పెళ్లి వల్ల ఎన్ని పెళ్లిలు ఆగిపోయి ఉన్నాయి. అదే మీరు ఒక బ్రహ్మాండమైన గుర్రం చూసి అను పెళ్లి చేశారనుకోండి, మీ కళ్ళ ముందు ఇన్ని జీవితాలు కలకలకలు ఆడుతూ ఉంటాయి. ఏమంటారు? మళ్ళీ అన్నయ్య, నువ్వు ఉండు. నా పెళ్లి గురించి తర్వాత మాట్లాడతాం. రేయ్ భద్రా, అలా ఏదో చెప్తున్నాడు. మీరు ఇలాగే సిగ్గుపడుతుంటాడు. మీరు అను పెళ్లి గురించి ఆలోచిస్తుండని చెప్తాను. నువ్వు సెట్ చేసుకుంటాను కదా. అను పెళ్లి ఏంటన్నయ్య? రాజా, భద్రా గురించి నీతో మాట్లాడాలి. ఏం జరిగింది వదినా? అనుని భద్రాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. భద్ర మా అందరికి బాగా నచ్చాడు. అనుకు కూడా మంచి జోడి అని అనుకుంటున్నాం. మరి అనుకి చెప్పలేదు. అంటే అను మన మాట కాదనుకో, ఆయన అతని మనసులో ఏముందో తెలియక చెప్పడం బాగోదని చెప్పలేదు. మేమడిగితే ఇబ్బంది పడతాడేమో. నువ్వు ఫ్రెండ్ కదా, అడిగి వాళ్ళే చెప్పే. దగ్గరికి వెళదాం. అన్నయ్య, వాడు ఇక్కడికి వచ్చిందే అను కోసం. అను అంటే వాడికి చాలా ఇష్టం. తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ చీరని అనుకిద్దామని తెచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షంగా ఇక్కడ వెలిశారని ప్రతీతి. దసరా ఉత్సవాలు ఇక్కడ జరిగినట్టు ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగవు. అరే కరసాము, ఇది మీలాంటి సిటీ బాబులాడేది కాదు. ఏంటి కర్ర కర్ర కలపటమా? ఇది ఒక అమ్మాయిని అబ్బాయిని కలిపినంత తేలికేం కాదు. తేడాలు వస్తే ఏంట్రా అన్నయ్య వాళ్ళు అను నీకు ఇచ్చేద్దాం అడిగారా? మరి అనుకి అనుని ఇప్పుడే అడుగుతారా? అయినా అన్నయ్య వదిన వాళ్ళకి నచ్చితే అనుకు నచ్చట్టే.
పక్కా ఉంది. ఏయ్, ఆ ఫోన్ ఎవరా? హలో రేణు, భద్రాగాడు నాకు బాగా అయిపోయాడే. అవునా? మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? వీడి కోతి పల్లికి కొంప మొత్తం వీడి ఫ్యాన్ అయిపోయారు. పెళ్లి చేసుకోమని వాళ్ళే అడిగారే. మరి పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేశారా? నువ్వు శుభలేఖ కోసం వెయిట్ చేయి. ఓకే బాయ్. మదరా అను దగ్గరికి వెళ్దాం. రే రాజా, అను నేను అడుగుతాను రా. మీరు అడిగితే మీ ఇష్టమే తన ఇష్టం అని చెప్తుంది. అది నేను అడిగితే తన ఇష్టం అంటూ తెలుస్తుంది. సరేరా. ఓం శ్రీ దుర్గాదేవి నమః. నూతన వస్త్రం సమర్పయామి, హరిద్ర కుంకుమం సమర్పయామి. ఓం